బట్ ఆ కోటి వెనకాల అంటే ఎవరున్నారు? ఎవరు చెప్తే కోటి వింటున్నారు? ఎవరి హ్యాండ్ ఓవర్‌లో ఆయన పనిచేస్తున్నారు? మీ ఆస్తి మీద గత ప్రభుత్వంలోనే మీరు ఆ పార్టీతో పనిచేస్తున్నప్పుడే కన్నేసింది ఎవరన్నటువంటి థాట్ మీకొచ్చింది? సార్ ఇప్పుడు బేసిక్గా అక్కడ డ్రైనేజీ తవ్వింది వాస్తవం కదా. వాస్తవం. అక్కడ మొత్తం అంతా అది మొక్కలు మొలిసింది, డ్రైనేజ్ తవ్వింది, 10 months అవుతుంది, ఇవన్నీ హ్మ్. వాస్తవం, అవన్నీ ఫోటోలు. హ్మ్. సో నేను నేను ఫోటోలు చూశాను, వాళ్ళు చెప్పింది నమ్మాను, హ్మ్. అంతే. అంతకు మించి వేరే లేదు. వాళ్ళ హ్మ్. వెనకాల నాకు సపోర్టింగ్గా మేడం గారు ఉన్నారని వాళ్ళు చెప్పారు, నేను నమ్మాను. హ్మ్. ఆ, నేను ఇక్కడ నుంచి స్వయంగా ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు అది, కానీ నాకు ఎవిడెన్స్ ఫోటోల ద్వారా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ నాకు ఉంది. హ్మ్. సో కాబట్టి నేను నమ్మవలసి వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు మీరు ఆ, అది మీరు మీరు నమ్మింది ఒక అబద్ధం, అదొక కల్పితం. సో, మీ వెనకాల కుట్ర జరుగుతోందన్నటువంటి రియలైజేషన్ మీకెప్పుడొచ్చింది? ప్రభుత్వం మారినంకొచ్చిందా? నాకు ఇది రియలైజేషన్ ఎప్పుడో వచ్చిందండి, హ్మ్. ప్రభుత్వం మారకముందలే. కాకపోతే అప్పుడు నేను ఆ, ఇంక వెళ్ళలేను. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే ఆ, నేను ఒక చక్రంలో ఇరుక్కుపోయాను. హ్మ్. ఆ, అందువల్ల నేను వెళ్ళి క్షమాపణలు చెప్పే అవకాశం దొరకలేదు. ఆ, బట్ నాకు ముందరే తెలిసిందనమాట అసలు. అంతెందుకండి, ఆ, అది విషయం బయటకు వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 month అది ఫిక్స్ చేశారండి ఇష్యూ. విత్ ఇన్ 1 month నీట్గా చేసి పెట్టేశారు. తర్వాత ఆఫ్టర్ ఫోటోస్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు. హ్మ్. సార్, అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు, మీరు అనుభవిస్తున్నారు గూడా. ప్రభుత్వం నుండి మీరు ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక నిఖర్సైనటువంటి కార్యకర్త ఆస్తికే ఈ రోజు దిక్కులేనటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం నుండి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్ ఒక మంత్రిగా ఆ రోజు కబ్జా చేయాలనుకుంటే ఇంతకు మించినటువంటి టార్చర్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇంతకు మించినటువంటి అడుగులు వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. కానీ చేయలేదు. బట్ ఉంటుంది. వాస్తవానికి నేను కూడా గ్రౌండ్ రిపోర్ట్ కనుక్కున్నా. అక్కడటువంటి మా రిపోర్టర్స్తో కూడా మాట్లాడినా, కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడినా. అప్పుడు కూడా పెద్దగా విడుదల రజని ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అసలు ఇది పెద్దగా సీరియస్ తీసుకోలేదు. పెద్దగా ఈ ఆస్తి కొట్టేయాలన్నటువంటి ఆలోచన కూడా లేదు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సో ఈ రోజు మీకు మీరు రియలైజ్ అయ్యి బహిరంగ క్షమాపణ చెప్తున్నారు. సో ఈ విషయం కూడా ఆవిడ దృష్టిలో ఉందో లేదో ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాంటి వ్యక్తి గురించి రియలైజేషన్ అంటే వాస్తవానికి అవునన్నా కాదన్నా ఒక కార్యకర్త, ఒక నిఖర్సైనటువంటి కార్యకర్తగా మనం చూస్తున్నాం. సో చాలామంది అటు ఇటుగా ఉన్నా కానీ విడుదల రజని విషయానికి వస్తే ఒక నిఖర్సైనటువంటి కార్యకర్తగానే ఉంటుంది. బట్ ఇట్లాంటి వ్యక్తి గురించి ఒక ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు. సో ఒక వ్యక్తి చెప్తే మీరు నమ్మాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది? ఎందుకంటే అక్కడ మీ పేరెంట్స్ ఉంటారు, ఈవెన్ మీ వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళని ఎందుకు కన్సల్ట్ కాలేకపోయారు? గ్రౌండ్ రిపోర్ట్ ఎందుకు తెలుసుకోలేకపోయారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్ 26 years నుంచి అమెరికాలో ఉంటుంది. ఆమె అక్కడ లేదు. ఆమె వెకేషన్ కోసం అని చెప్పేసి ఇండియా వచ్చారు, సో అంతేగాని ప్రజెంట్ వాళ్ళు అక్కడ ప్రజెంట్ షీ లేరు. ఈజ్ ఇన్ ఇండియా తెలిసింది నాకు. ప్రజెంట్ యా. సీజ్ ఇన్ ఇండియా ఎస్. ఎస్. వెకేషన్ కోసం. బట్ అగైన్ యూనో, మేమంతా అమెరికాలో ఉంటాము. మా నాన్నగారు బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఐ యూస్ టు టాక్ టు, నేను మా నాన్నగారితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే December 2022 టైంలో మా మదర్కి క్యాన్సర్ వచ్చింది. సో నేను రోజు మాట్లాడుతూ ఉంటాను, ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉంటాను, అంతా ఉంటాయి. కానీ మా నాన్నగారు నాకు ఏ రోజు కూడా ఇట్లా డ్రైనేజ్ సమస్య వచ్చింది, ఇట్లా దాన్ని ఇట్లా తవ్వారు అని ఏ రోజున కూడా నాకు చెప్పలేదు. ఆ, ఎప్పుడైతే వేరే వాళ్ళు నాకు చెప్పారో అప్పుడు కూడా నేను నమ్మలేదు, ఇదంతా బూటకం ఏంటిదని చెప్పేసి నేను మా బావమరిదిని పంపించి, నువ్వు ఈరోజు పేపర్ తీసుకెళ్ళి ఆ పేపర్ ఎదురుగా పెట్టి డేట్తో సహా పెట్టి ఒక వీడియో తీసి పంపించు, ఎందుకంటే నేను నమ్మదలుచుకోలేదు ఇవన్నీ అని చెప్పేసి అంటే, అప్పుడు ఆయన వీడియో తీసి పంపించాడండి. అప్పుడు చూసి నేను మా మదర్ ఫాదర్ మీద నేను చాలా అప్సెట్ అయ్యాను. ఏంటిది అసలు, మీరు ఇలా తవ్వినా కూడా చెప్పలేదు, నేనేదైనా మాట్లాడుకునేది ఫిక్స్ చేయించుకున్నా, అంతేకాని అసలు మీరు నాకు చెప్పకపోవడం అనేది ఇది దారుణమైన విషయం అని చెప్పేసి నేను మాట్లాడాను. చాలా తర్వాత నేను చాలా మాట్లాడలేదు. అప్పుడు తెలిసింది అసలు ఏది, మా మదర్ ఇంకా వీడికి బాగా కోపం వచ్చిందని చెప్పేసి అప్పుడు తెలుసుకొని, మా నాన్నగారు చేసిన అప్పు గురించి అప్పుడు చెప్పింది. 23 అక్టోబర్ తెలిసిందండి నాకు, మా ఫాదర్ డబ్బులు తీసుకున్నారని. అప్పటి వరకు తెలియదు.
తవ్విన సంగతే తెలీదు. అట్లాంటి ఇంకా అప్పు గురించి ఇంకెక్కడ చెప్తారంటే వాళ్ళు. సో అట్లా అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, సో ఇంత ఇప్పుడు దూరం ఉంటాను, వాళ్ళు చెప్పిందే ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. మురళీమోహన్ గారు మీరు చెప్పిందే నమ్మారు, సో ఇప్పుడు అనుభవిస్తున్నారు, సో ఇప్పుడు అవును, పశ్చాత్తాపడుతున్నారు, అన్ని అన్ని ఒకే అవును, ఫ్రేమ్ లో కనిపిస్తున్నాయి. సో ఒక మనిషిని అనవసరంగా తిట్టాను అని చెప్పేసి ఆ రోజు తిట్టారు, ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపానికి మించినటువంటి అవును, ప్రాశ్చిత్తం ఇంకోటి లేదు. బహుశా మీ వర్షన్ అవును. అంటే మీ మాటలను ఆవిడ ఎట్లా తీసుకుంటారు ఏందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడు కూడా Yeah. మురళీమోహన్ గారు ఇప్పటికి కూడా మీ పైన ఒక 5 నుంచి 6 కేసులు ఆల్రెడీ కట్టి ఉన్నాయి. సో రేపొద్దున ఎప్పుడు ఇండియాకు వచ్చినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎవరు మీ పైన కేసులు పెట్టిస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? మనోభావాలు దెబ్బతిన్నాయేమో అందరికీ. నాకైతే తెలియదు. ఆ, మీరు చెప్తుంటేనే ఇప్పుడు తెలిసింది ఒక 5-6 కేసులని. ఇంకెవరుంటారు? మా పుల్లారావు గారు ఉంటారు, ఇంకా అంతకు మించి ఎవరుంటారు? ప్రతిపాటి ఎందుకంటే పుల్లారావు గారు వెనకాలండి కేసులు పెట్టిస్తున్నారు అంటున్నారా? అంతే, ఎవరికి ఆ, నా మీద వెళ్ళి కేసు పెట్టే అంత పెద్ద ఇంట్రెస్ట్, అంత టైం కూడా లేదు. పత్తిపాటి పుల్లారావు గారే దగ్గరుండి కేసులు పెట్టిస్తున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయని. అది అంత మించి వేరేది ఉండదు. ఆ, ఎందుకు పెట్టాలండి కేసు? ఎందుకు పెట్టాలి అంటే, ఇప్పుడు నష్టపోయినామండి నేను మాట్లాడకూడదా? అంటే ఏదో సినిమాలో ఉంటుందండి, గిల్లితే గిల్లించుకోవాలి, ఏం మాట్లాడకూడదు అన్నట్టుంది ఇది. ఆ, మన బాధలు చెప్పుకోవడానికి వ్యక్తి లేదు, ఎందుకని కేసు పెడతారండి? ఏం ఏం చేశారని కేసు పెడతారు? అయినా నేను అమెరికన్ సిటిజన్ అండి, అంత ఈజీ కాదు కేసులు పెట్టి అరెస్ట్ చేసి నన్ను టార్చర్ చేయడానికి. నేను చాలా మంది అమెరికా నుంచి మాట్లాడుతున్నావు, దమ్ముంటే ఇక్కడికి వచ్చి